నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్లో 17A వర్తింపుపై సుప్రీంకోర్టులో ఇద్దరు జడ్జిలు కూడా భిన్నమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. సో ఇది సిజేఐ ముందుకు వెళ్ళింది. సో దీనిలో ఏం జరుగుతుంది సార్? మొదటిది చంద్రబాబు నాయుడుకు తక్షణం ఎలాంటి ఉపశమనం లభించలేదు. క్వాష్ పిటిషన్ ఆమోదిస్తే వెంటనే ఇప్పటివరకు ఆయన వేసిన కేసు మొత్తం ఇంకేం లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన మీద కేసు విచారణ కొనసాగుతుంది, దర్యాప్తు కొనసాగుతుంది. అలాగే 17A అనేది వర్తిస్తుందా లేదా అన్నది కూడా ఇంకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేసే ఏర్పాటు ప్రకారం విచారణకి ముందు కూడా కొనసాగుతుంది. కాబట్టి 17A వర్తించదు, కాబట్టి ఇదంతా నిలబడదు అన్న ఒక వాదన మీద ప్రధానంగా మొదట సిద్ధార్థ లూత్రా, తర్వాత హరీష్ సాల్వే వాదన మొత్తం ఆధారపడింది. దాని మీదే వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు. సెప్టెంబర్లో కేసు మొదలైతే ఇప్పుడు జనవరి అక్టోబర్లో ఎప్పుడూ ఆపారు. కాబట్టి ఆ వాదన వీగిపోయింది లేదా నిలవలేదు ఇప్పటి వరకు అనేది వాళ్ళు ఆ వాదన మళ్ళీ సుప్రీంకోర్టు ముందు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చీఫ్ జస్టిస్ రేపు వేసే న్యాయస్థానం అది బెంచ్ వాళ్ళు కనుక దీని మీద ఏదైనా ఒక అభిప్రాయానికి వచ్చి అనుకూలంగా చెప్తే తప్ప, లేకపోతే యథాతథ స్థితి కొనసాగుతుంది. సో ఇప్పుడు ఇద్దరు భిన్నమైన తీర్పులు చెప్పారన్న దాన్ని ప్రధానంగా మీడియాలో ఉదయం నుంచి వస్తూ ఉంది, మధ్యాహ్నం నుంచి. అందులో ఏముంది, ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది. అనిరుద్ బోస్ అంటారు, జస్టిస్ అనిరుద్ బోస్ అంటారు కదా, 17A వర్తిస్తుంది. ఈ వర్తించడం వర్తించకపోవడం అన్న పదాలు కూడా కొంచెం తికమగ్గా ఉంటాయి. 17A వర్తిస్తే కేసు నిలబడదు, 17A వర్తించకపోతే కేసు నిలబడుతుంది. ఇది ఇక్కడ 17A వర్తిస్తుంది అన్నది జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పు. ఆయన తీర్పు చదివారు ఆయన ఇద్దరు. ఆ తీర్పులో ఆయన వర్తిస్తుంది అని చెప్తూనే ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రక్రియను, దర్యాప్తు ప్రక్రియను ఆపివేయడానికి నిరాకరించారు. సో అది కీలకమైంది. అంటే అదే ప్రతి జడ్జిమెంట్లో కూడా రెండు భాగాలు ఉంటాయంటారు. ఒకటేమో నిర్ధారణకు సంబంధించింది, ఇంకోటేమో ఆదేశానికి సంబంధించింది. ఈ కేసులో ఒబిటమ్ డిక్టా అని ఇంకోటి ఉంటుంది. ఒబిటమ్ దాని ప్రకారం ఏంటి, ఆయన ఒపీనియన్ ఆయన ఏం చెప్పారు, 17A వర్తిస్తుంది అన్నది ఆయన అభిప్రాయం. కానీ 17A వర్తిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం తప్పు, రిమాండ్ పంపటం తప్పు, ఏసీబీ కోర్టుకు అధికారం లేదు. ఎప్పుడైతే ఇది వర్తిస్తుందో ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ అంతా పోతుంది అని సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే చేసిన వాదనలో ఆయన ఆమోదించలేదు. ఎవరు, జస్టిస్ బోస్ కూడా 17A వర్తిస్తుంది అని చెప్పిన బోస్ కూడా దర్యాప్తు కొనసాగాలి, అలాగే ఏసీబీ కోర్టుకు, ఇక్కడ ట్రయల్ కోర్టు అంటే ఏసీబీ కోర్టు, తర్వాత వాటికి ఆ విచారించేటటువంటి ఇది ఉంది, వాటి ఉత్తర్వులు చెల్లుతాయి అన్నారు. కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఆయన భిన్నమైన తీర్పు చెప్పినప్పటికీ, ఆయన దాన్ని బలపరిచినప్పటికీ హరీష్ సాల్వే వాదనను, దాని ప్రభావంతో కేసు నిలబడదు, దర్యాప్తు ఉండకూడదు, ఆపేయాలి అన్నదాన్ని ఆయన ఆమోదించలేదు. కాబట్టి చంద్రబాబుకు రిలీఫ్ ఎప్పుడు వస్తుంది, దాని ప్రకారం ఈ కేసు నిలబడదు, క్వాష్ చేయడం అంటేనే కొట్టిపడేయడానికి ఆయన నిరాకరించారు కదా. కాబట్టి 17A వర్తిస్తే క్వాష్ వస్తుందా లేదా, అప్పుడు ఆయన తన తీర్పు ప్రకారం ఇప్పటివరకు జరిగిందంతా చెల్లదు అని నేను భావిస్తున్నానని చెప్పుంటే అప్పుడు చంద్రబాబుకు కనీసం ఇది భిన్నమైన తీర్పు అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇంకా రెండో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది, ఆమె ఈ కేసులో 17A వర్తించదు. ఎందుకంటే ఈ నేరం జరిగింది, దాని మీద విచారణ ప్రారంభించింది అంతకుముందే. అప్పటికి 17A అమెండ్మెంట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కు ఇంకా చేయలేదు. కాబట్టి అది వర్తించదు అని ఆయన అభిప్రాయపడ్డారు. దీని మీదే సుప్రీంకోర్టులో నిజానికి చాలా ఎక్కువ వాదనలు జరిగాయి. అప్పుడు ఒక దశలో అప్పుడే ఆమె విచారణలో వ్యాఖ్యానించారు, ఈ 17A ఎందుకు పెట్టారు అంటే పబ్లిక్ సర్వెంట్స్ను, ముఖ్యంగా అధికారులను, నిజాయితీపరులైన అధికారులను ఏవైనా విషయాల్లో చర్య తీసుకుంటే దాన్ని ఆపే పరిస్థితి రాకూడదు, 17A అనుమతి తీసుకోకూడదు అన్న పేరుతో ఆపేటైతే అప్పుడు అవినీతి నిరోధించడానికి మొదలుపెట్టినటువంటి చట్టం కాస్త అవినీతిని అనుమతించడానికి లేదా అడ్డుకోవడానికి, విచారణను అడ్డుకోవడానికి దారి తీయొచ్చు. కాబట్టి అది సరైన ఇంటర్ప్రిటేషన్ కాదు అని ఆమె
విచారణ క్రమంలోనే చెప్పారు. తన తీర్పులో కూడా మళ్ళీ పునరుద్ఘాటించారు దాన్ని. ఏదైతే 17A వర్తించుతుంది అని అనిరుద్ బోసు, వర్తించొద్దు అని జస్టిస్ బేలా త్రివేది చెప్తున్నప్పుడు భిన్నాభిప్రాయం వచ్చింది. ఒకవేళ ముగ్గురు ఉంటే అప్పుడు ఇద్దరు చెప్పింది చలామణి అవుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు భిన్నాభిప్రాయాలు చెప్పారు కాబట్టి తర్వాత ఏం చేయాలి అంటే ఈ కేసును మరింత ఏం చేయాలో ఆ విషయాన్ని మనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్కు దీన్ని అప్పగిద్దాము అని వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారు. అది కూడా జస్టిస్ అనిరుద్ బోసే చదివారు తీర్పు. కాబట్టి బెస్ట్ కోర్స్ విల్ బి 2 అని ఆయనకు రెఫర్ చేయటమని. సో ఆయన తీసుకొని ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు ఏం చేస్తారు అంటే ఇదంతా కనీసం మార్చి వరకు జరుగుతుందని భావిస్తున్నారు. మార్చి అంటే అప్పటికి పూర్తిగా ఎన్నికల వాతావరణం ఇదంతా కూడా వచ్చేస్తుంది. బెయిల్ పిటిషన్స్ ఉన్నాయి దీనికి కంటిన్యూషన్గా ఈ తీర్పు ప్రభావంలో. బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, అలాగే బెయిల్ ఇస్తూ స్కిల్ కేసులో బెయిల్ ఇస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. అంతకుముందు యాంటిసిపేటరీ బెయిల్ కోసం చేసుకున్న ఇవి కూడా ఉన్నాయి. వీటన్నింటిని మీద మేము విచారణకు చేపట్టే ముందు ప్రధానమైన కేసులో 17A మీద మేము తీర్పు చెప్తాము, ఆ తర్వాత ఇవన్నీ విచారిస్తామనే వైఖరి సుప్రీంకోర్టు తీసుకుంది. ఇప్పుడు వాళ్ళు తీర్పు ఇవ్వలేదు కాబట్టి ఆ కేసులన్నీ కూడా యథాతథంగా సుప్రీంకోర్టు ముందు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ బెయిల్ను రద్దు చేస్తూ చెయ్యాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు, మిగిలిన యాంటిసిపేటరీ లేకపోతే సవాల్ చేస్తూ వేసిన కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు ఉంటాయి. బహుశా రేపో ఎల్లుండో ఆ విచారణ వాళ్ళు బెయిల్ ఇవ్వాలా వద్దా ఆ విచారణ వాళ్ళు ప్రారంభిస్తామన్నారు అనమాట. అందువల్ల ఇప్పుడు స్థూలంగా చెప్పాలంటే బ్రాడ్గా కొంతమంది ఇది చాలా అంటే ఇటువైపున ఉన్న వాళ్ళు ఏమో అంటే వైసీపీ వాళ్ళు వీళ్ళేమో చాలా దిమ్మదిరిగా తీర్పు వచ్చింది లేకపోతే వాళ్ళకి దెబ్బ తగిలింది ఈ టైప్లో వాళ్ళు అనుకుంటున్నారు. ఇటువైపు వాళ్ళేమో చాలా సంచలన తీర్పు ఇచ్చారు, లేకపోతే చంద్రబాబుకు దీంట్లో కొంత ఉపశమనం ఒక న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ పద్ధతిలో వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. నిజానికి రెండు ఇంటర్ప్రిటేషన్స్ కూడా సరికాదు. కేసు ఎక్కడుందంటే ఎక్కడ బయలుదేరిందో మళ్ళీ ఒక విధంగా అక్కడే ఉంది. కాకపోతే ఇంకొక సుప్రీంకోర్టు జడ్జి కూడా ఆమోదం అనేది దానికి లభించింది, కానీ తీర్పు రాలేదు, అది తీర్పు కాలేదు, అది అభిప్రాయంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు వచ్చే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహతగి, అటువైపు నుంచి మళ్ళీ ఈయన సాల్వే, సిద్ధార్థ లుత్రా, అలాగే ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్, వీళ్ళందరూ కూడా వాదనలు వినిపించాల్సి వస్తుంది. ఈ ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ బ్యాక్ టు స్క్వేర్ వన్. అయితే ఒక్కటే తేడా అప్పటికి ఇప్పటికి. అప్పుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ లేదు, ఆయన ఇంకా జైల్లో ఉన్నారు, బెయిల్ కోసం ఆయన అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసారు. నిజం చెప్పాలంటే బెయిల్ వచ్చినప్పుడు చెప్పిన దాంట్లో కూడా నేను కామెంట్ చేశాను. న్యాయమూర్తులు ఇలా ఇస్తున్నారంటే ఆ తీర్పు ఇంత తొందరలో రాదు అనే అంచనా న్యాయవర్గాల్లో ఉన్నట్టుగా ఉంది. ఇది ఎన్నికల దాకా కూడా ఇదేం తేలకపోవచ్చు అని. ఇప్పుడు చాలా స్పష్టంగా ఎన్నికల వరకు ఇది తేలే అవకాశం ఎంత మాత్రం లేదనేది ఉంటుంది. అంటే చంద్రబాబు మీద కేసు ఉంటుంది, దాని దర్యాప్తు కొనసాగుతుంది. దాని మీద భిన్నమైన వాదనలు సుప్రీంకోర్టు స్థాయిలో వినిపించి ఒప్పించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంటుంది. సరే, ఇప్పుడు 17A మీద అయితే సిజేఐ ఇచ్చే తీర్పుకు సంబంధించి దాన్ని బట్టి పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే ఒకవేళ వర్తిస్తుంది అంటే గతంలో ఉన్న కేసులు ఇవన్నీ కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉంటాయా? లేదు, అంటే ఇప్పుడు ఒకటి ఆయన సీజే కూర్చుంటారా, బహుశా ఆయన కూర్చోవచ్చు. వాళ్ళు కూర్చొని ఎంత సమయం తీసుకుంటారు, వెంటనే చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. అంటే దాని అర్జెన్సీ ఏంటి అనేది ఒక ప్రశ్న. చంద్రబాబు నాయుడు లోపల ఉండటము, ఆరోగ్యము, వీటన్నిటి రీత్యా కష్టం అన్నారు. ఆ సమస్య సాల్వ్ అయిపోయింది. ఆయన బయటకు వచ్చి ఫుల్ బెయిల్ మీద ఆయన బయట ఉన్నారు. ఇంకా రెండో విషయం, దర్యాప్తుకు సంబంధించి ఏమి సమస్య లేదు. దర్యాప్తు ఆపాలి అని ఏమి న్యాయమూర్తులు ఎవరు భావించలేదు. ఆ విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఇక్కడ భిన్నం అని అంటున్నారు, కానీ కింది కోర్టు, ఏసీబీ కోర్టు, ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగించవచ్చు. ఇక ట్రయల్ అంటే దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడో చెప్పినప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఇదే తక్షణం యుద్ధ ప్రాతిపదిక మీద దీన్ని ఆపేయాలి అని సుప్రీంకోర్టు భావించితే, అంటే కనీసం అనిరుద్ బోస్ అయినా భావించి ఉంటే, జస్టిస్ అనిరుద్ బోస్ అయినా అలా చెప్పి ఉంటే అప్పుడు క్లాష్ వచ్చేది. ఇక్కడ క్లాష్ వచ్చే అవకాశం లేదు. అదే ఇందాక నేను చెప్పింది, రేషియో డివిడెండ్, ఒబిటం డిట్టా అనే కోర్టు తీర్పులో రెండు భాగాలు ఉంటాయనుకుంటే ఒబిటం డిట్టాలో తేడా ఏం లేదు. నేను ఆపరేటివ్ పార్ట్లో ఏం తేడా లేదు.
రేషియో డివిడెండ్ ఆ రేషనింగ్లో ఇట్లా చేయొచ్చా అట్లా చేయొచ్చా ఇది సరైనదేనా కాదా ఆ విషయంలో తేడా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు రేపు సంచలనాత్మకంగా 17A మీద 17A మీద అసలు ఈ చల్లదనో లేకపోతే ఇక్కడ వర్తించదనో ఇలాంటి తీర్పు అప్పుడు చెప్తే కనుక అప్పటికి జరిగిన దాన్ని బట్టి పరిశీలిస్తారు తప్ప ఇంకా వేరే కేసు తక్షణం దాని ప్రభావం ఏమి ఉండదు. ఇప్పుడున్న స్టేటస్కో యథాతథ స్థితి కొనసాగుతుందనే చెప్పాలి మనం. కాకపోతే జైల్లో లేరు, బయట ఉన్నారు, బెయిల్ హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఆయన బెయిల్లోనే ఉంటారు. చాలా కేసుల్లో బెయిల్లో ఉన్నవి సాగుతున్నట్టే అది కూడా సాగుతుంది. సైమల్టేనియస్గా జరుగుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో 17Aకి సంబంధించిన విచారణ జరుగుతుంటుంది, కింద కేసుల్లో వాటి మీద ఉన్నటువంటి ఆరోపణలు వాళ్ళ సమాధానాలు అది కూడా జరుగుతుంది. సార్ అయితే 17A మీద అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం టీడీపీ తరపు వాళ్ళు అనుకుంటున్న దాని ప్రకారం 17A మీద కనుక వర్తిస్తుంది అని అంటే చంద్రబాబు ఇంకా అంటే క్లీన్ చిట్తో ఆయన బయటకు వస్తారు, ఎన్నికలకి ప్రజల ముందు ఆ విధంగా వెళ్తారు అని అనుకున్నారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీరు ఇందాక అన్నట్టు యథాతథ స్థితిలోనే ఈ రెగ్యులర్ బెయిల్ ఇలానే ఉంటుంది, ఇలాగే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది కదా సార్? అంటే చిన్న తేడా ఉంది ఇక్కడ కూడా. సార్ 17A అన్నది టెక్నికల్, అది సాంకేతికమైన ఒక అంశం. 17A కింద కేసు పెడితే అనుమతి గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోలేదు కాబట్టి చెల్లదు అన్నది అదొక టెక్నికల్ ఆర్గ్యుమెంట్, టెక్నికల్ ప్రొటెక్షన్. అసలు మేమేం చేయలేదు అనేది అది వేరు. కాబట్టి 17A చెల్లదు కాబట్టి కేసు నిలబడదు అన్నది ఒక వాదన. నేను ఇందాక చెప్పిన దాంట్లో జస్టిస్ అనిరుద్ బోస్ కూడా కింద కోర్టులో ఆపన అవసరం లేదని చెప్తూనే ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇప్పుడైనా గవర్నర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అనుమతి తెచ్చుకోవచ్చు అని ఆయన ఒక మాట వాడారు. సో గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడైనా అనుమతి తెచ్చుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం అని అన్న తర్వాత అదేమే అప్పీల్, దానికోసం వాళ్ళు అప్పీల్ చేయొచ్చు, ఈ రూపంలో కాదు ఇంకో రూపంలో. ఖచ్చితంగా ఎవరేం స్ట్రాటజీ తీసుకుంటారు అన్నది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. కానీ ఇంకో విషయం కూడా, సాక్షాత్తు ఇంతకుముందు కనీసం మళ్ళీ అప్పీల్ చేసే అవకాశం ఒకటి ఉండేది చంద్రబాబుకు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి ముందే ఆ కేసు పెట్టారు, వాళ్ళే విచారిస్తారు, అది ఎలా ఉండాలో వాళ్ళే తేలుస్తారు అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇప్పుడు కొత్తగా దీని మీద అప్పీల్ చేసుకునే అవకాశం కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇద్దరు చూశారు, సుప్రీంకోర్టు విచారిస్తుంది, మీకు ఎలాగో బెయిల్ వచ్చింది, ఇప్పుడు ఇంక దీంట్లో అర్జెన్సీ ఏముంది అనేది. సో కేసులు ఎదుర్కొంటున్న నా ప్రతిపక్ష నాయకుడు ఈయన అని ప్రభుత్వము లేకపోతే అధికార పక్షం తప్పకుండా ఆయన మీద ఆ దాడి ఆ విమర్శ అవి చేస్తూనే ఉంటాయి. దాంతోపాటు లీగల్గా నాకున్న ప్రొటెక్షన్స్ రిలీఫ్స్ ఏదో నేను పొందడానికి ప్రయత్నం చేస్తానని ఈయన చెప్తారు. ఆ విధంగా ఎన్నికలు లేదా రాజకీయ విషయాలకు వచ్చేసరికి మటుకు చంద్రబాబు కంటిన్యూస్ ఫేసింగ్ ది కేసెస్ అండ్ ట్రయల్ ఆల్సో. ఇప్పుడు మీరు చూడండి, మొన్న హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన సిఐడి కార్యాలయానికి వెళ్ళి 2 కేసుల్లో పూచికత్తు అదంతా కూడా షూరిటీ ఇచ్చి మరీ ఆయన బయటకు వచ్చారు 3 కేసుల్లో. కాబట్టి ఈజ్ టు అబైడ్ బై ది జ్యుడిషియల్ అండ్ లీగల్ ప్రాసెస్, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్, దాంట్లో ఏమీ తేడా ఉండదు. అందుకనే ఒక విధంగా చెప్పాలంటే భారీ ఊరట ఇందులో ఏమీ లేదు. అదే సమయంలో భారీ షాక్ అని కూడా మనం చెప్పలేము, ఎందుకు మిశ్రమం కదా, కనీసం భిన్నాభిప్రాయాలు అన్నట్టే. ఒక్క కొంచెం ఆయనకు ఆశ ఏంటంటే పైకోర్టులో మళ్ళీ పై ప్రధాన న్యాయమూర్తి దగ్గర విచారించినప్పుడు ఏదైనా వస్తుందని ఆశపడితే పడవచ్చు. బట్ అదేది ఎన్నికల ముందు జరిగే అవకాశం చాలా తక్కువ. ఎన్నికల్లో ఇది ఇలాగే ఉంటుంది, స్టేటస్కో ఉంటుంది. 17A అన్నది ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది అన్నిటికీ అని సిద్ధార్థ లూత్రా తీసుకున్న వైఖరి, స్టాండు, లీగల్ స్ట్రాటజీ అంత సరైనది కాదని న్యాయ నిపుణులు చాలామంది చెప్తూ వచ్చారు, చంద్రబాబు అనుకూలులు వ్యతిరేకులు కూడా. అదే ఇప్పుడు దాదాపు రుజువైంది. మూడోది, ఇంత కేసు ఉన్నప్పుడు ఒక్క దెబ్బతో క్వాష్ చేయడం ఎలా జరుగుతుంది అసలు? ఇంత సెన్సిటివ్, సీరియస్, హై ప్రొఫైల్ కేసుల్లో అది ఒకేసారి ఏదో దాన్ని పెడితే లంకరానికి వచ్చింది అన్నట్టుగా ఆ పద్ధతిలో ఒక ఎత్తుగడ వాళ్ళు తీసుకున్నది, అది ఇక్కడ దెబ్బతిన్నది అని అనిపిస్తుంది. ఇంక తర్వాత న్యాయమూర్తులు చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్.